హాయ్ అండి, అందరికీ నమస్తే. మై విలన్ హస్బెండ్ పార్ట్ 9. అభి బిల్లు కట్టడానికి వెళ్ళినప్పుడు వంశీ అభి వెనకాలే వెళ్తాడు. బావా, ఇక్కడికి ఎలా వచ్చాను అని ఆలోచిస్తున్నావు కదరా అని అడుగుతాడు వంశీ. అభి అలా ఏం లేదు అంటాడు. పర్వాలేదు, నేను చెప్తానని ఫస్ట్ వెళ్ళిన మాల్లో నేను అడిగిన మోడల్స్ లేకపోవడంతో మా అదృష్టం బాగుండి నిన్నిలా ఇక్కడ చూసాము అని అంటాడు. ఎవరో నాకు షాపింగ్ అసలు ఇష్టం ఉండదు అని అన్నారు. అభికి ఏం చెప్పాలో అర్థం కాక సీరియస్ గా చూస్తాడు తన వైపు. ఆ ఏదైనా అడిగితే చాలు సీరియస్ అయిపోతావు. ఇదో టెక్నిక్ బావా తప్పించుకోవడానికి అని అంటాడు వంశీ. అరే వంశీ, నిన్ను అని చేతులు ఎత్తేలోపు బావా ఇక్కడ కొడితే బాగోదు, ఇంటికి వెళ్ళాక చూద్దాం అని అందరూ ఇంటికి వెళ్ళిపోతారు కలిసి. అభి డిజైనర్ సూట్ లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. అభి రెడీ అయ్యి సారిక కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ లోపు వంశీ వచ్చి, బావా ఈ సూట్ లో చాలా అందంగా ఉన్నావురా. ఈ రోజు పార్టీలో అమ్మాయిలందరూ నిన్ను చూసి ఫ్లాట్ అని అంటాడు. ఆ చాలు చాలు అని అంటాడు. వసుంధర గారు, అభి పార్టీకి గెస్ట్ ని రిసీవ్ చేసుకోవాలి కదా, నువ్వు వెళ్ళు బాబు, నేను సారిక వస్తాంలే అంటారు ఆవిడ. సారిక నేను సెలెక్ట్ చేసిన శారీలో ఎలా ఉందో చూడాలని అభి అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా తను రాకపోయేటప్పటికి తప్పక వెళ్తాడు. అభి పార్టీకి ఆఫీస్ స్టాఫ్ తో పాటు కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేస్తాడు. అభి వంశీల క్లోజ్ ఫ్రెండ్ అమిత్ కూడా పార్టీకి వస్తాడు. అమిత్ కంగ్రాట్స్ అభి అని అభిని హక్ చేసుకుంటాడు. ఈ లోపు వంశీ, అభి మెహతా గారు వచ్చినట్టున్నారు అనగానే అభి అమిత్ తో ఓకే, ఎంజాయ్ ది పార్టీ, వెల్కమ్ బ్యాక్ అని మెహతా గారిని రిసీవ్ చేసుకోవడానికి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే సరిగ్గా సారిక కూడా లోపలికి వస్తూ ఉంటుంది. నిన్న అభి కొన్న శారీలో సారిక చాలా అందంగా ఉంటుంది. ఆ శారీ వల్ల సారిక అందంగా ఉంటుంది అనుకున్నా, బట్ సారిక అందాన్ని తెచ్చింది అని అనుకుంటూ ఉంటాడు అభి. అభి సారికను అలాగే చూస్తూ ఉండిపోతాడు. అభి అలాగే చూస్తూ ఉంటే సారిక ఇబ్బంది పడుతూ ఉంటుంది. అభి మెహతా గారి కోసం తీసుకుని వెళ్తున్న బొగ్గేని సారిక చేతిలో పెట్టేసి జార్జియస్ అంటాడు. సారిక ఏంటి అంటుంది. ఇక పక్కనే ఉన్న వంశీ, బాబు అభి బొకే ఇవ్వాల్సింది అక్కడ, తమరు బొకే ఇక్కడ ఇచ్చేశారు అంటాడు. అప్పుడు గాని అభికి అర్థం కాలేదు తనేం చేస్తున్నాడా అని. అది విని సారిక తీసుకో అభి అని ఇవ్వబోతూ ఉంటే నో నో అని అక్కడే ఉన్న ఒక బాయ్ వెళ్తాడు. సారిక చాలా బాగున్నావమ్మా అని అంటాడు వంశీ. సారిక థ్యాంక్ యూ అన్నయ్య, నువ్వు కూడా చాలా బాగున్నావు అంటుంది. వంశీ సారిక మాట్లాడుకుంటూ లోపలికి వెళ్తారు. అక్కడే ఉన్న అమిత్ వంశీ సారిక మాట్లాడుకోవడం చూసి వంశీని పిలిచి, అరే వంశీ, ఆ అమ్మాయి ఎవరు, చాలా అందంగా ఉంది, నన్ను తనకు పరిచయం చేయరా అంటాడు. ఆ బిగ్గని తెలిస్తే నా పని అయిపోతుంది అని అనుకుని, తను అభి రిలేటివ్ రా, చాలా సైలెంట్, ఎవరితో మాట్లాడదు, అభికి తెలిస్తే అస్సలు బాగోదు అని అంటాడు. అరే నేనేమీ ఏడిపించనురా, ఆ అమ్మాయిని జస్ట్ మాట్లాడతా అంతే అంటాడు. ఈ లోపు అభి వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటాడు. అమిత్ అభిని చూసి, నేను అభిని అడుగుతా అని అంటాడు అమిత్. అభి వాళ్ళ దగ్గరకు వస్తాడు. అరే అభి, నాకు ఒక హెల్ప్ చేయాలరా అంటాడు. నేను చేయగలిగింది అయితే తప్పకుండా చేస్తా అంటాడు. నాకు ఒక అమ్మాయి నచ్చిందిరా, ఆ అమ్మాయికి నన్ను పరిచయం చెయ్యాలి. నేనా అంటాడు అభి. అమిత్, తను మీ రిలేటివ్ అంట కదా అని చెప్తాడు. వంశీ అభికి సైగ చేస్తూనే ఉంటాడు గాని బట్ అభి పట్టించుకోడు. నాకు తెలిసిన వాళ్ళైతే చేస్తా, ఎవరు అని అడుగుతాడు. అక్కడ ఉన్న పింక్ కలర్ శారీ అమ్మాయి అని చెప్తాడు. సారికకి సైడ్ కి ఎవరో నిలబడడంతో అభికి సారిక సరిగ్గా కనపడదు, ఎవరో అనుకుంటాడు. వంశీ అంటాడు. అభి వద్దు, తను మీ రిలేటివ్, చాలా స్ట్రిక్ట్, బాగోదని కూడా గుర్తు చేస్తాడు. అభి అసలు వంశీ చెప్పినవి ఏమీ పట్టించుకోడు. అసలు అమ్మాయిలు అభి ఎప్పుడెప్పుడు వాళ్ళతో మాట్లాడతాడా, అట్లీస్ట్ వాళ్ళ వైపు చూస్తాడా అని చూస్తూ ఉంటారు. రా ఇలా వెళ్ళి తనని అలా తీసుకొస్తా అని అంటాడు. ఇక ఈ రోజు
అభి పని ఓవర్ అని అనుకుంటాడు వంశీ మనసులోనే. అక్కడికి వెళ్ళి అభి ఎక్స్క్యూజ్ మీ అని అంటాడు. ఆ మాటకు సారిక వెనక్కి తిరుగుతుంది. అంతే, సారికని చూసి అభి షాక్ అయిపోతాడు. సారిక చెప్పు అభి అంటుంది. ఏం అడగాలో తెలియక అత్తయ్య అక్కడ గెస్ట్ ని రిసీవ్ చేసుకుంటున్నారు అంటుంది. పిలవనా అంటుంది. వద్దు వద్దు నేనే వెళ్తానని వచ్చేస్తాడు అభి. అమిత్ అభి దగ్గరకు వచ్చి అరే ఏంట్రా నా గురించి చెప్పావా తనకి అంటాడు. అభి ఏం చెప్పలేదురా, ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందిరా, మర్చిపోయా నీకు చెప్పడం, దూరం నుంచి చూసి వేరే అమ్మాయి అని అనుకున్నాని అంటాడు. అమిత్ అయితే వాళ్ళ హస్బెండ్ ఉండాలిగా, పక్కన ఎవరూ లేరేంటి అంటాడు. ఇక్కడే ఎక్కడ ఉండుంటారు లేరా. ఈలోపు అభిని వంశీని ఎవరో పిలవడంతో వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా అభి అమిత్ ని గమనిస్తూనే ఉంటాడు. అమిత్ సారిక చుట్టూ తిరుగుతూ తనతో మాట్లాడడానికి తెగ ట్రై చేస్తూ ఉంటాడు. అది చూసి అభికి చాలా కోపం వస్తుంది. ఇంకా సేపట్లో మెహతా గారి స్పీచ్ కూడా స్టార్ట్ అవుతుంది. అప్పుడు నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. ఈ అమిత్ వల్ల సారిక ఇబ్బంది పడుతుందేమో, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అభి. ఇక లోపలికి వెళ్ళు అని చెప్తాడు అభి సారికతో. ఏమైంది అభి అని అడుగుతుంది సారిక. అభి ఏమి సమాధానం చెప్పడు. నేను నీ వైఫ్ ని అని ఎవరికి చెప్పలేదుగా, మరి ఎందుకు వెళ్ళమంటున్నావు అని అడుగుతుంది. ఒక్కసారిగా అది వినేటప్పటికి అభికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. దానికోసం కాదు అంటాడు. పోనీ మెహతా గారి స్పీచ్ అవగానే వెళ్ళిపోతా, ఆయన స్పీచ్ ఎప్పటి నుంచో వినాలని అనుకుంటున్నా అంటుంది. ఇక అభికి ఎలా చెప్పాలో అర్థం కాక వెళ్ళమన్నానా అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి సారికకు ఏడుపు వచ్చేస్తుంది. అక్కడి నుండి స్పీడ్ గా రూమ్ కి వెళ్ళిపోతుంది బాధగా. అభి చాలా బాధపడతాడు. సారీ సారిక, నేను హర్ట్ చేయాలని కాదు, నువ్వు ఇబ్బంది పడకూడదు అని ఇలా చేశా అని అనుకుంటాడు మనసులోనే అభి. అభి సారిక మీద అలా అరిచినప్పటి నుండి కూడా అభికి మనసులోనే ఉండదు. పార్టీని అస్సలు ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. వంశీ మధ్యలో అడుగుతాడు, ఎనీ డిన్నర్ టైం అయ్యింది, అక్కడ ఉన్న బాయ్స్ ని పిలిచి మేడం కి డిన్నర్ తీసుకెళ్ళు అని చెప్తాడు. ఇంకా 1 అవర్ లో పార్టీ కంప్లీట్ అవుతుందని అభి 1 అవర్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక అభి సారిక డిన్నర్ చేసిందో లేదో, నా మీద కోపంతో పడుకుందేమోనని ఆలోచిస్తూ అభి కూడా తినకూడదు అని అనుకుంటాడు. బట్ అక్కడ ఉన్న గెస్ట్లతో కలిసి తినవలసి వస్తుంది. పార్టీ అవగానే అభి డైరెక్ట్ గా సారిక రూమ్ దగ్గరకు వెళ్తాడు. బాగా ఏడవడం వలన సారిక కళ్ళు బాగా ఉబ్బి ఉంటాయి. అది చూసి అభి బాధ పెట్టకూడదు అని అనుకుంటూనే నిన్ను బాధ పెడుతున్నాని అనుకుంటాడు. పక్కనే ఉన్న ప్లేట్ లో ఫుడ్ అలాగే ఉంటుంది, అంటే తినకుండా పడుకుంది అని అనుకుని లేపుదామని అనుకుంటాడు. బట్ ఇప్పుడు తను చెప్పినా అస్సలు కోపంలో తినదు అని వంశీ దగ్గరికి వెళ్తాడు అభి. పార్టీ లేట్ అవడంతో ఆ నైట్ కి వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటారు. అరే వంశీ, సారిక డిన్నర్ చేయకుండా పడుకుందిరా. అవునా, అదేంట్రా, నేను పార్టీ హడావిడిలో తనను పట్టించుకోలేదు అంటాడు. అది విని అభి ఏం జరిగిందో అంతా చెప్తాడు. అప్పుడు వంశీ, నీకు అసలు బుద్ధుందా, అలా ఎందుకు అరిచావు, ఇంకోలా చెప్పొచ్చుగా అంటాడు. అది కాదురా, నాకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు, ఆ నిమిషంలో అలా అరిచేసా అని అంటాడు. వంశీకి అభి కోపంలోనే ప్రేమ అర్థమవుతుంది. అసలే ఫీల్ అవుతున్నాడు, ఇంకా అంటే ఫీల్ అవుతాడని సరే సరే ఓకే ఓకే పద తనని లేపుదాం ఫస్ట్ అని సారిక దగ్గరికి వస్తారు. వంశీ సిస్టర్ సిస్టర్ అని పిలుస్తాడు. సారిక లేస్తుంది. ఏంటమ్మా ఇది, డిన్నర్ చేయకుండా ఎందుకు పడుకున్నావు, నాకు ఆకలిగా లేదన్నయ్య అంటుంది. తినాలే గాని ఆకలి ఎందుకుండదు. సారిక అభి వైపు చూస్తుంది. అభి దూరంగా కూర్చుని ఉంటాడు. ఒరే అభి, ఇక్కడ వాటర్ లేవు తీసుకుంటా అని పంపిస్తాడు వంశీ. అప్పుడు చెప్తాడు వంశీ, అది కాదు సిస్టర్, వాడు నీ మీద కావాలని అరవలేదు, మా ఫ్రెండ్ ఒకడు నీతో మాట్లాడతానని అన్నాడు. మేము బిజీగా ఉండడంతో నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావేమోనని అలా చేశాడు. సారిక కూడా ఎవరో తనతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉండడం చూడటంతో నమ్ముతుంది. అయినా దానికి నా మీద అంతలా అరవాలా, మామూలుగా చెప్పొచ్చుగా అని అంటుంది. వాడికి అరవడం తప్ప ఇంకేం రావమ్మా అంటాడు వంశీ. ఈ లోపు వాటర్ పట్టుకుని అభి వస్తాడు.
అప్పుడు సారికకు అభి మీద కొంచెం కోపం పోతుంది. అభిని చూసి అయినా సరే నేను తినను అంటుంది. అప్పుడు వంశీ, నీకొకటి తెలుసా సిస్టర్, నువ్వు తినలేదని అభి కూడా తినలేదు. నిజమా? నేనేమీ నమ్మను అంటుంది అభి వైపు చూస్తూ. కావాలంటే నీతో ఇప్పుడు తింటాడు అని అంటాడు వంశీ. అభి వంశీని చూస్తూ, సారికని తినేలా చేయరా అంటే నన్ను ఇరికిస్తావేంట్రా, నేను ఇప్పుడే ఫుల్గా తిన్నా, మళ్ళీ తింటే ఉంటానా అని అంటాడు. వంశీ, రా అభి నువ్వు తిందువు గాని అని అంటాడు. అభి వంశీ వైపు సీరియస్ గా చూస్తాడు. సారీ రా, తప్పలేదు అంటాడు. అభి ఇంకా ఇప్పుడు తను తినకపోతే సారిక తినదు అని చాలా కష్టపడి తింటాడు. బట్ సారిక తిన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు అభి. మరేం జరుగుతుందో మనం వచ్చే